అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 301వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలండి. నమస్సుమాంజలి, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు ఎందువలన తెలుసుకోవాలి అంటే, అతి ముఖ్యమైన విషయాన్ని ధార్మిక జగత్తులో మనం విస్మరిస్తున్నాం. ఏమిటండి ఆ ముఖ్యమైన విషయము? ధార్మిక జగత్తులో శ్రీమద్ భగవద్గీతని సంపూర్ణంగా అనేక మార్లు, వందల కొద్ది, అన్నిసార్లు పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారంలో మునిగి తేలుతున్నప్పటికీ కూడా ఒక్క విషయాన్ని వాళ్ళు గ్రహించలేదండి. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా గ్రహించలేదు. కేవలం ఒక భగవంతుడికి మాత్రమే తెలిసినటువంటి విషయం ఏంటంటే, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత భగవంతుడు. సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున, అహమాత్మా గుడాకేశ. అక్కడ అంటూ కూడా ఆది మధ్యాంతాల యొక్క జ్ఞానము నా దగ్గర మాత్రమే ఉన్నది అంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, నన్ను ఎవరు తెలుసుకోలేదు అంటున్నాడు. ఒక్కసారి దీన్ని మనం, ఎంత తీవ్రమైనటువంటి ఒక ప్రకటన అండి. భగవంతుడు నన్ను ఎవరు తెలుసుకోలేదంటున్నాడు. ఎక్కడైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్నిసార్లు ప్రవచనాలు విన్నారు కదా, ఇన్నిసార్లు పారాయణం చేస్తున్నారు కదా. 7వ అధ్యాయం 26వ శ్లోకంలో నన్ను ఎవరూ తెలుసుకోలేదు ఎందుకన్నాడు. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున, భవిష్యాని చ భూతాని మాం తు వేదన్నా కశ్చన. నేను వచ్చి చెప్పిన తర్వాత కొద్దిమంది తెలుసుకున్నారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వత. తత్వం ఆధారముగా, తత్వం యథార్థముగా నేను ఏం చెప్పాను, నేను నా యొక్క సత్య స్వరూపం ఏమిటి, నేను చెప్పినటువంటి జ్ఞానం ఏమిటి, ఆ జ్ఞానాన్ని ఎవరి కోసం చెప్పారు, ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు కొద్ది మంది మాత్రమే. 7వ అధ్యాయం 19వ శ్లోకం, బహూనాం జన్మనామంతే జ్ఞానమాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అటువంటి మహానుభావుడు అతి కష్టంగా దొరుకుతాడు నాకు, సుదుర్లభ అన్నాడు. ఏమిటండి అది? ఈ కాలచక్రంలో ఇది కలియుగం యొక్క అంతిమ సమయము. ఎందుకంటే ఈ శ్లోకాలు చెప్తున్నానంటే, ఒక్క భగవంతుడికి మాత్రమే తెలిసిన విషయాన్ని, భగవంతుడి యొక్క సత్యస్వరూపాన్ని అర్థము చేసుకోలేని కారణముగా ఈ యొక్క అద్భుతమైనటువంటి, ఎవ్వరికి తెలియనటువంటి విషయము, సీక్రెట్, మోస్ట్ ఇంపార్టెంట్ రెవల్యూషన్ అన్నమాట. కాలము యొక్క పిలుపు, కాల్ ఆఫ్ టైం. ఇది కలియుగం యొక్క అంతిమ సమయము. కొన్ని క్షణాలు, కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, లేక కొన్ని సంవత్సరాల్లో ఉన్న పడంగా, వితౌట్ ఎనీ నోటీస్, యుగ పరివర్తన. ఇది ఆఖరి జన్మ, అంతిమ శ్వాస. ఈ శరీరము ద్వారా మీరు ఏమైనా చెయ్యాలనుకుంటే చేసుకోండి ఇప్పుడే. మనకు ఫ్రీడమ్ ఇస్తున్నాడు భగవంతుడు. ఏ విధముగా మీ యొక్క ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలను ఎలాగ పరివర్తన చేసుకోవాలో అది నేను స్వయంగా తెలియచేస్తున్నాను. ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఈ విషయాన్ని గ్రహించారు. ఇది అనమాట ముఖ్యంగా బుద్ధి నేత్రాలు తెలుసుకోకపోవడం వల్ల వచ్చిన అనర్థాలు. చూసారా? మూఢ విశ్వాసమే కరెక్ట్ విశ్వాసం అనుకుంటున్నాం ఈ రోజున. అంధవిశ్వాసమే ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచం అంతా అదే మార్గంలో వెళుతోంది కదా. ప్రపంచం అంతా ఒక రాంగ్ మార్గంలో వెళ్ళినా కూడా ఆ రాంగ్ మార్గం రైట్ కాదన్న సంగతి భగవంతుడు గుర్తు చేస్తున్నాడు. భగవద్గీతకు మించినటువంటి జ్ఞానము లేదు, భగవంతుడికి మించినటువంటి శక్తి లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలండి. ఇప్పుడు మనము ఆధ్యాత్మికము, ధార్మికం అన్న విషయాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోగలిగితే, భజగోవింద శ్లోకాల్లో కొన్ని విషయాలు ఏదైతే భగవద్గీతలో చెప్పిన విషయాలని ఆయన ఇంకా తేలికగా అర్థమయ్యేలాగా, ఎందుకంటే భగవద్గీత అంటే అనగానే ద్వాపర యుగము, కురుక్షేత్రము, యుద్ధరంగము, కొట్లాట, యుద్ధంలో నేను లేను కాబట్టి నాకు సంబంధం లేదు అనుకుంటున్నారని, అటువంటి విషయాన్ని, ఆ సత్యమైన సారాన్ని వర్తమాన ప్రజలకు, వర్తమానములో ఈ భూమండలం మీద ఉన్న 850 కోట్ల మంది మనుష్యులకు, భగవద్గీత అంటే కూడా బీజీ అంటాం కదా, భగవద్గీత
ఇది కూడా భజ గోవిందం అంటే కూడా బీజీ వచ్చింది చూసారా. భజ గోవిందం బీజీ, భగవద్గీత బీజీ. ఆయన శంకర భగవత్పాదులు అర్థమైందండి. వారు చాలా చిన్న ప్రాయములోనే శరీరాన్ని విడిచిపెట్టారు, కానీ అద్భుతమైనటువంటి విషయాలు సమాజానికి అందించి, జ్ఞానాన్ని అందించి ఆయన ఆ విధంగా దేహత్యాగం చేయడం జరిగింది. అటువంటి జ్ఞానాన్ని కూడా మనము అర్థం చేసుకోకుండా దానిని కూడా పఠన పారాయణ శ్రవణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామంటే ఈ రోజున ఎటువంటి దుస్థితిలో మానవుడు తనకు తానే నెట్టుకుంటున్నాడు, తనకు తానే ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. అర్థమైందండి. ఒకసారి అదే ప్రక్రియలో మనం మరొక శ్లోకాన్ని తీసుకుందామండి. ఏమిటండి ఆ శ్లోకము? 7వ శ్లోకం. 7వ శ్లోకం ఒకసారి నేను శ్లోకాన్ని చెప్తాను, తర్వాత పదవిచ్ఛేదన చేసి చెప్తాను. అందులో ఆదిశంకరాచార్యులు గారు ఏ సందేశాన్ని వర్తమానములోని మనుషులకు ఇచ్చారు ఇంకెక్కడా లేరండి. భగవద్గీత ద్వాపరయుగం అర్జునుడు ఎక్కడ ఉన్నారు అనుకుంటే ఇప్పుడు దాకా అపోహలు చెందారు. అది కూడా తప్పు కరెక్ట్ కాదు. వర్తమానంలో ఉన్న మనిషికే సర్వశాస్త్రాలు, ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నీ కూడా నా జీవితాన్ని ఉద్ధరించడానికే ఉన్నాయి. ఎందుకంటే సర్వశాస్త్రాల శిరోమణి, సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత. తల్లి లాంటి శాస్త్రం. అందుకే గీతా మాత అంటారు. గీతా మందిరాలలో ఈ రోజు కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో గీతా మందిరాలు నిర్మించుకుని గీతను ఒక దేవిగా ప్రతిష్ఠ చేసి అక్కడ గీతని పెంపొందించే కార్యక్రమాలు చేస్తూ ఒకసారి శ్లోకాన్ని భజగోవింద శ్లోకంలో ఆ వరుసలో 7వ శ్లోకం అండి. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపి న సక్త. చాలా అద్భుతమైన విషయం. మన జీవితాన్ని సమూలంగా ఒక్క శ్లోకం అర్థం చేసుకుంటే మన జీవితం మారిపోతుందండి. ఏమంటున్నాడండి? ఒకసారి దీని మీనింగ్ వినండి. మొత్తం బాల్యం అంతా కూడా ఆటల పాటల్లో గడిపేసా ఉంటాం. బాలస్తావత్ క్రీడాసక్త. క్రీడలు అంటే ఆటలు. చిన్నప్పుడు బాల్యం అంతా కూడా అట్లా గడిచిపోయింది. స్కూల్లో కూడా ఆటలు, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, కాలేజీలో కూడా ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటాయి. దీంట్లో పడిపోయి కబడ్డీ, క్రికెట్, ఇది బ్యాడ్మింటన్, దాంట్లో పడిపోయి బాలస్తావత్ అంటే బాల్యం అంతా కూడా పాడు చేసుకుంటూ ఉంటున్నాడు. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త. తరుణ అంటే మగవాడండి, తరుణి అంటే ఆడ. అర్థమైందండి. సో యవ్వనం వచ్చేటువంటి స్టేజ్లో మగ ఆడ కలిసి ఆ విధంగా ఎంజాయ్ చేశాడంట. తరుణస్తావత్ తరుణీసక్త. అయిపోయిందా? యవ్వనం స్టేజ్ అంతా దాటిపోయింది. 2వ పరికరం బాల్యము యవ్వనం వృద్ధాప్యం అంటాడు గీతలో 2వ అధ్యాయంలోని 13వ శ్లోకంలో ఏమంటాడు? దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నా ముహ్యతి. ధైర్యం లేదు, పిరికివాడంతా పిరికివాడు. ఎవరేం చెప్తే నమ్మేటివి. బుద్ధి ఉన్నది అన్నా బుద్ధి వాడుకో. బుద్ధి చిన్న చిన్న విషయాల్లో ఏం టిఫిన్ చేసుకోవాలి, ఏ వస్త్రం వేసుకోవాలి, ఏ స్కూల్లో చదువుకోవాలి, పిల్లల్ని ఎట్లా చదివించాలి, అంత జీవితం అంతా 24 గంటలు 1440 నిమిషాలు 365 రోజులు మొత్తం జీవిత కాలం అంతా కూడా బుద్ధిని మూసేసుకుని ఎవరో చెప్పి ప్రతిదానికి ఓకే 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 అంటాం తప్ప నేను మనిషిని, బుద్ధి ఉన్న మనిషిని, భగవంతుడు నాకు బుద్ధినిచ్చాడు, అటువంటి భగవంతుడిని నేను కనిపెట్టడానికి వాడు వచ్చినప్పటికీ కూడా మనకు రకరకాల సంశయాలు ఉంటాయి. నిజంగా వచ్చారా ఆయనేనా వచ్చారు, భగవంతుడేనా, ఎలా నమ్మాలి? అందుకనే రకరకాల కోణాల్లో భగవంతుడు అంటాడు నేను వచ్చి మళ్ళీ గీత చెప్తున్నాను అంటాడు. అందుకని గీతలో ఒకసారి చెప్పింది కాదంటాడు, పునః అంటాడు. ప్రకృతిం స్వామవస్థభ్య విసృజామి పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతిర్వశ. ప్రకృతి వశములో వశము తప్పారంట మనుషులు. ప్రకృతి వశములో వశము తప్పారంట మనుషులు. అందుకని మళ్ళీ వచ్చి నేను వాళ్ళకి వశము తప్పినటువంటి వాళ్ళని మళ్ళీ వశంలో పెట్టడానికి నేను వచ్చాను. పునః ప్రతి కల్పంలో నేను వస్తాను. అర్థమైందండి. ఒకసారి వినండి. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త. అర్థమైందండి. యవ్వనం అంతా ఆ విధంగా అయిపోయింది. తర్వాత 3వ దశ వృద్ధాప్యం. వృద్ధస్తావత్ చింతాసక్త. వృద్ధ అయిపోయింది కదా, ఏం చేశాను? ఒకసారి పునరావలోకం చేసుకుంటారు. రేపో మాపో వెళ్ళిపోయేవాడు ఏం చేస్తారు?
70, 80 వస్తాయి కదా, వస్తే ఇంకెళ్ళిపోవడమే, ఫైనల్ గా ఇంకెళ్ళిపోవడమే కదా. ఒక్కసారి ఏమిటి జీవితకాలం అంతా ఏం చేశాను, ఏమైనా నా జీవితం ఉన్నతంగా చేసుకున్నాను, ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టాలి, ఎలా విడిచిపెట్టాలి, ఇదంతా ఆస్తి అంతా సంపాదించి పెట్టాను, నా పిల్లలు నా మనవాళ్ళు వీళ్ళంతా దీన్ని సరిగ్గా కాపాడుకుంటారా లేదా, అర్థమైందండి. ఇటువంటి చింతలు అన్నమాట. వాడేం చెప్పాడు, వాడు ఏదో కొంత డబ్బు ఇవ్వాలి, ఇంక ఇవ్వకుండానే పోతాను, తీసుకోకుండానే పోతున్నాను, వాడు ప్రామిసరీ నోట్ ఇచ్చాడు, ఎక్కడో పెట్టాను నేను, కొంత ఆస్తి సంపాదించాను, నా భార్యకు కూడా చెప్పలేదు, అక్కడెక్కడో దాచిపెట్టాను, రుణపడంగా పోతున్నాను, ఇవన్నీ చింత చింత చింత. అందుకని ఒక సామెత ఉంది తెలుగులో, మంత్రాలకు చింతకాయలు రాలు చాలవు. ఏదో గురుగారు మంత్రం ఇచ్చారు, ఆ మంత్రం రాలుతుందా? మంత్రం ఉన్నా కూడా చింతకాయలు రాలవండి. చింత అంటే ఆ చింతకాయలు కాదు, మనం సాంబార్లోనో చట్నీలో వేసుకునే చింతకాయలు కాదు. చింత అనేటువంటి కాయలు చేరుకుపోయి కూర్చున్నాయి. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు, ఆత్మలో కుళ్ళిపోయింది అంతా కూడా, అంత భౌతిక తత్వంలో పడిపోయాము. ఇవన్నీ ఆలోచనలు, ఏమవుతుంది నా బ్రతికి, ఏమవుతుంది, నేను పోకుండా చూడు తండ్రి, నన్ను బతికించు, నన్ను ఉంచు, ఇంకా ఉంచు, ఇంకా ఉంచు. మంచిగా ఉన్నప్పుడు ఏమంటాడు, నేను పోతానన్న ఆలోచన ఉండదు. ప్రతి ఒక్కడికి కూడా ఉండాలి, ఈ శరీరము నాకు టెంపరీగా దొరికింది, ఇది కేవలం ఆత్మ అవినాశి, ఇది వజ్రము, ఈ వజ్రము ఎందులో పెడతాం, పెట్టెలో పెడతాం. సో ఇది పెట్టి మాత్రమే, ఇది పంజరం మాత్రమే, ఇది పైన ఉన్న తొడుగు మాత్రమే, ఇది ఒక హార్డ్వేర్ మాత్రమే. ఈ సాఫ్ట్వేరు, కరెంటు, ఈ యొక్క వజ్రము, ఇవన్నీ వేరు, పక్షి ఇవన్నీ వేరు. అందుకే ఎంత తొందరలో మీరు ప్రతి ఒక్కరి వ్యక్తి కూడా ఈ ఆత్మజ్ఞానము, గీతా జ్ఞానము అర్థమవుతుందో వాడి జీవితం సాఫీగా ఉంటుంది. ఎక్కడ కంగారు పడడు, ప్రతిదాని ఓ మెచ్యూర్డ్ డిసిషన్ తీసుకుంటాడు, ఈ అల్లకల్లోకి వచ్చి ఆరోగ్యాన్ని పాడు చేసుకోడు, చక్కని నిర్ణయాలు, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన అందులో కూడా నిపుణత. యోగ కర్మసు కౌశలం అంటాడు 2వ అధ్యాయం 50వ శ్లోకంలో. యోగం అనే టాపిక్ తీసుకున్నప్పుడు నేను అవన్నీ కవర్ చేస్తాను. 6వ అధ్యాయంలో అన్నీ ఉంటాయి, 2వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అర్థమైందండి. సో ఈ విధంగా చింత చెప్తుండే ఆదిశంకరాచార్య ఏమంటున్నాడు, బుద్ధాసక్త బుద్ధాస్తావ చింతాసక్త. చింత 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 కానీ ఇవి అంతే అయిపోయిందండి. బాల్యం అయిపోయింది, యవనం అయిపోయింది, వృద్ధాప్యం అయిపోయింది. కానీ ఆదిశంకరాచార్య ఏమి క్లోజ్ చేస్తున్నారు ఈ శ్లోకాన్ని, భగవంతుని తెలుసుకోవడానికి సమయం లేకుండా చేసుకున్నారు అంటున్నారు. భగవంతుని తెలుసుకోవడానికి సమయం లేదు. ఎవరిని అడిగామనుకోండి, రండి మాది రండి, మేము నేర్పిస్తున్నాం, మంచి మాటలు చెప్తున్నాం, భగవద్గీత వ్యవహారం చెప్తున్నాం, రాజీవ్ గారు నేర్పిస్తున్నాం, రండి రండి, ఎక్కడండి మాకెక్కడ తిరిగిందా? ఆలోచించండి. చాలా తీవ్రమైన విషయం అండి, గంభీరమైన విషయం, గుహ్యమైన విషయం. ఇంతకంటే గొప్ప విషయం ప్రపంచంలో ఎవరు చెప్పరు మీకు. హైయెస్ట్ నాలెడ్జ్, హైయెస్ట్ అనమాట, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత ఆ ఫీలింగ్ లోకి వస్తారు మీ యొక్క జ్ఞానాన్ని కానీ మీరు అర్థం చేసుకుని కాస్త ముందడుగు వేయగలిగితే. ఏమన్నా వృద్ధస్థావ చింతాసక్త. తర్వాత ఏమన్నాడు పరే బ్రహ్మణ ఓ అపి నా అసక్త. నాసక్త అంటే అసక్త. అరే బ్రహ్మణి అంటే బ్రహ్మణి పరబ్రహ్మ, పరమాత్మ, ఈశ్వరుడు, నిరాకార జ్యోతిష్ బిందు స్వరూపుడు, భగవంతుడు, ఈశ్వరుడు. అరే బ్రహ్మ పారబ్రహ్మంలో ఉంటాడు, పరంధామంలో ఉంటాడు ఆయన, పరమేశ్వరుడు. ఆయన తెలుసుకోవడానికి కాస్త రండి అంటే ఏం చెప్తారంట, ఏమంటారండి, ఓపి నా సక్త, నా సక్త. అక్కడ ఆసక్తి అన్నాడు, ఇక్కడ నా ఆసక్తి. నా ఆసక్తి అంటే టైం లేదు, బిజీ. ఇక్కడ ఏం మీనింగ్ ఇచ్చాడు చూడండి ఒక్కసారి. మానవుడు బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యవ్వనములో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యములో చింతలతో సతమతమవుతూ ఉంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపేవారు ఎవరూ లేరు కదా అని ఒక ఏమంటాడు, ఆశ్చర్యకర మార్కులో 3 వేసి వదిలేశాడు. ఎవరు లేరు కదా, కనీసం విన్నవాడైనా చదువుకుంటాడంటే అది కూడా ఏం చేస్తున్నాం ఇప్పుడు, భజగోవిందం 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 మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రుకృంకరణే. ఇప్పుడు ఏమి అర్థం చేసుకోకుండా, లిరిక్స్ లోకి వెళ్లకుండా, అర్థంలోకి వెళ్లకుండా ఉంటే నిజంగా ఆదిశంకరాచార్య గారిని ఎలాగ మనం అంత గొప్పవాడిగా గుర్తిస్తామండి? ఆయన చెప్పిన మాటల్ని మనం సారవంతంగా అర్థం చేసుకుని అది మన జీవితానికి అన్వయించుకొని మనం శ్రేష్టంగా మారితే, అమ్మ నిజంగా ఎంత గొప్పవాడండి ఆదిశంకరాచార్య గారు. అంటే కేవలం భౌతికంగా ఏదో నలుగురు మంచివాళ్ళు అన్నారు కదా, మనం కూడా మంచివాళ్ళు అంటాం కాదు కదా. సార్ ఆలోచించండి, బాల్యము, యవ్వనం, వృద్ధాప్యము ఆ విధంగా మనం వృధా చేసుకుంటున్నాము. ఇది కలియుగం యొక్క అంతిమ సమయం, ఆఖరి జన్మ, ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదని భగవంతుడేమో రిపీటెడ్లీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు కానీ ఆఖరి క్షణము, ఏ ఒక్క సమయంలో నాకు టూ లేట్ అనే బోర్డు పడిపోతుంది, ఇప్పుడేమో టు లెట్ అనే బోర్డు ఉంది,
రేపు టూ లేట్ అని బోర్డు పడిపోతుంది. తర్వాత మీరేమి చేయలేరు. అక్కడికక్కడ మీరు ఎంతవరకు పురుషార్థం చేసుకున్నారో దాని ఆధారంగానే మీ యొక్క వర్తమాన జీవితం యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, భావి జీవితంలో మీరు తీసుకునేటువంటి జన్మలు కానీ దాని మీద ఆధారపడి ఉంటాయి. ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, శాశ్వతమైనటువంటి ముక్తి అనేది ఎక్కడా మీకు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కాలచక్రంలో మీ సంస్కారాల అనుసారంగా మీకు తగిన వస్త్రము లభించినప్పుడు మీరు సృష్టి మీద మళ్ళీ దిగి పాత్రని అభినయించవలసిందే. భలే అది ఒక జన్మ కావచ్చు, 2 జన్మలు కావచ్చు, 3 జన్మలు కావచ్చు. భలేమో పూర్తి కాలచక్రంలో అన్ని జన్మలు తీసుకోకపోవచ్చు. ఎందుకంటే మీరు సత్యయుగంలో రావడానికి మీకు క్వాలిఫికేషన్ లేదు. ఎందుకంటే సంస్కారాలని సాత్వికంగా ఉండాలి, సాత్విక ప్రధానంగా ఉండాలి. త్రేతాలో కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే సాత్విక సమానంగా ఉండాలి. ద్వాపరంలో రావడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే రజోగా కూడా లేరు. మీరు కుళ్ళిపోయి ఉన్నారు, అసలు ఆత్మని కడుక్కోలేదు. ఆత్మ నల్లగా, బొగ్గుగా, మలినంగా, బంకగా పోయింది. చివరికి మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆఖరి క్షణాల్లో అక్కడ మీకు అర్థమవుతుంది. శక్తి ఉన్నప్పుడు, బుద్ధి మంచిగా ఉన్నప్పుడు నేను ఏమి చేసుకోలేకపోయాను, ఇప్పుడు బుద్ధి వక్రించింది, అయిపోయిన శక్తి లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏమి ఈ అవయవాలు ఏమి సహకరించట్లేదు. కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, కాళ్ళు నడవలేవు, గుండె పంచి తిన్నది అరగదు, పక్క మీదనే ఉండాలి. ఆ విధంగా ఆఖరి క్షణాలు గడుపుతున్నప్పుడు మీ బుద్ధి తెరుచుకుందనుకోండి, అయ్యో ఏం చెయ్యాలి అంటే ఏమీ కాదు, ఇంకా నా భాగ్యంలో లేదనుకుని శరీరాన్ని ఆ విధంగానే త్యాగం చేయవలసి వస్తుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ అంశంలోకి వచ్చేద్దామండి. కర్మలు చెయ్యండి, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి. మనం 18వ అధ్యాయంలోని వరుస క్రమంలో అన్ని శ్లోకాలు తెలుసుకుంటున్నామండి. చాలా వరకు ఇప్పుడు 18వ శ్లోకం మనం తీసుకోబోతున్నాం. 18వ శ్లోకం మనం తీసుకోబోతున్నామండి. 17వ శ్లోకం తీసుకోబోతున్నాం. 18 నుంచి మనం ఆల్రెడీ కవర్ చేసాం. కొన్ని 18, 19, 20, 30 దాకా కవర్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ ది 18th చాప్టర్ కూడా కవర్ అయిపోయింది. అన్ని ఆల్మోస్ట్ అయిపోయాయి. సుమారుగా 400 శ్లోకాల దాకా చెప్పేశాను మీకు. ఇందులో ఎక్కడ మీకు యుద్ధం ప్రసక్తి లేదు, ఎక్కడ ద్వాపరిక ప్రసక్తి లేదు, ఎక్కడా కూడా మీకు హిందూ ధర్మానికి సంబంధించిన జ్ఞానం అండి అని చెప్పి లేదు, ఒక అర్జునుడికి మాత్రం ఇచ్చాడన్న విధానం కూడా లేదు. ఏమి మీకు మీరే నిర్ధారించుకోవాలి. భగవంతుడు చెప్పవలసింది చెప్తున్నాడు. భగవంతుడి మాటల పట్ల విశ్వాసం ఉండాలా, లేకపోతే ప్రపంచంలో ఉన్న విశిష్ట వ్యక్తులు, ప్రవచనకారులు, గొప్ప గొప్ప వాళ్ళు, మీరు నమ్ముకున్న గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన మాటకు విలువనివ్వాలనేది మీ బుద్ధినేత్రం తెలుసుకుంటే మీకు మీరే నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు గట్టిగా చెప్తున్నాడు భగవంతుడు ఈ విధంగా? ఆ భగవద్గీత, భజగోవింద శ్లోకాలు ఎందుకు చెప్తున్నాడంటే కనీసం ఇప్పటికైనా మారండి అని చెప్పడం, ఒక వార్నింగ్ లాగా ఇస్తున్నారు వీళ్ళంతా కూడా. 18వ అధ్యాయంలోని మనం 16వ శ్లోకం తెలుసుకున్నామండి. 16వ శ్లోకం అంటే ఏంటి? ఈ 5 ప్రక్రియలు ఏవైతే ఉన్నా, అధిష్టానం, కర్త, అర్థమైన వివిధాశ్చ, చేష్ట, అర్థమైన కరణాలు మరియు దైవం, ఈ 5 విషయాలు నీ కర్మని శ్రేష్టంగా తయారు చేసుకోవడానికి ఆధారం అయినా, ఒకవేళ పాడు పనులు చేసుకున్నా కూడా ఈ 5 విషయాల జ్ఞానం అనేది ఉండాలి మీకు. ఈ 5 విషయాలు అనేది చేస్తున్నాయి, నీకు నువ్వే కారణం కాదు. ఒకవేళ నేనే చేస్తున్నాను అన్న దేహభ్రాంతిలో కూరుకుపోయి అహంకారముతో ఫలానా కర్మకి, లేకపోతే ఫలానా విజయానికి, ఫలానా పనిలో సఫలం పొందాను అన్నదానికి, ఫలానా గౌరవం నాకు లభించింది అన్నదానికి నేనొక్కడినే కారణము అని అనుకున్నవాడు ఏమంటున్నాడు ఇక్కడ? అటువంటి వాడి యొక్క బుద్ధి మలిన బుద్ధి అంటున్నాడు. ఎంతకంటే ఏం చెప్పాలి? భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు కదా. మలిన బుద్ధి ఇక్కడ చూడండి, నాకు చదువుతాను ఒకసారి. ఎందుకంటే ముఖ్యమైన విషయం అండి. మోక్ష సన్యాస యోగము, ఏమి సన్యసించినట్లయితే నీకు మోక్షం లభిస్తుంది, అది యోగము ద్వారా నీకు ఈ విషయం అర్థమవుతుంది. అందుకని యోగం అనే పదము ప్రతి అధ్యాయానికి జోడించడం జరిగింది. మనం యోగాన్ని కట్ చేసి అక్కడ యుద్ధం పెట్టుకున్నాం, దాంతో మొత్తం అంతా కట్ ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే నేను యుద్ధంలో సైనికుడిని కాదు, నేను యుద్ధంలో నేనేమి రథికుడిని, మహారథిని కాదు, గుర్రా మీద ఎక్కి లేదా ఏనుగులు మెక్కి యుద్ధం చేసేవాడిని కాదు. నాకు అసలు యుద్ధంతో సంబంధమే లేదు. సో గీతతో నాకు సంబంధం లేదు, విడిచిపెట్టేశాం. కానీ అక్కడ 18 అధ్యాయాల చివరన యోగము 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 18 సార్లు చెప్పాడే. ఇది బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రి అన్నాడే. 93 శ్లోకాల్లో యోగం 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 అని అడుచున్నాడే. రాజవిద్య రాజగుహ్య అన్నాడే. ఇందులో రహస్యాలు ఉన్నాయన్నాడే. ఈ రహస్యం తెలుసుకుంటే, రహస్యాలను ఛేదిస్తే తత్వం అర్థమవుతుంది అన్నాడు. మళ్ళీ ఇవన్నీ విషయాల్ని నేను విడిచిపెట్టేసానే. ఎవరు చెప్పలేదే, ఎవ్వరికి తెలియదండి. ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఇంకా తెలియనటువంటి అజ్ఞానుల మాధ్యమం నుండే ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే ఇప్పటికే సమయం ఎంతో వృధా చేసుకున్నారు.
ఇంకా వృధా చేసుకున్నవాడు అవుతారు. దాన్ని మీరు పొందేటువంటి ఎటువంటి ప్రాప్తులు మీరు పొందలేరు. అదనమాట. అట్లయినప్పటికీ అంటే సర్వకర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు అంటే బ్రాకెట్లో నిరంజనుడు శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో, అర్థమైందండి? ఏది విపరీత బుద్ధి కారణమున, విపరీత బుద్ధి 2 సార్లు వాడాడు అక్కడ. అకృత బుద్ధిత్వాదను ఒక దగ్గర అన్నాడు, మళ్ళీ దుర్మతి అన్నాడు. భగవంతుడు మన గురించి అంటున్నాడండి. భావించును అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. యథార్థం వాస్తవాన్ని గ్రహించలేకపోతే ఈ జీవితం ఉండగా మనిషి జీవితము 84 లక్షల జీవరాశులలో మనిషికి మాత్రమే భగవంతుడు విశిష్టమైనటువంటి గుణాలు ఇచ్చాడు, శక్తులు ఇచ్చాడు, బుద్ధినేత్రాన్ని ఇచ్చాడు, సంస్కార పరివర్తన చేసుకునే విధానం అర్థమయ్యే విధంగా చెప్పాడు, మాట్లాడే కళనిచ్చాడు. ఇన్ని పెట్టుకున్నా కూడా నేను మూర్ఖంగానే ఉంటాను, మూఢత్వంలోనే ఉంటాను అంటే అటువంటి వాడు ఇంకా అటువంటి వాడిని ఎవరు బాగు చేయలేరండి. అదృష్ట భాగ్యంలో లేదు. ఎందుకంటే కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు అన్నాడు కదా. అంటే ಹೆಚ್ಚು మంది అత్యధిక శాతంలోని మనుషులు తెలుసుకోలేరు. సో అటువంటి గ్రూప్ లోనే వాళ్ళు ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి దాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరండి. ఇప్పుడు తర్వాత ఆఖరి శ్లోకం, ఈ ప్రక్రియలో మనం ఆఖరి శ్లోకం తీసుకుందామండి. ఈ యొక్క కర్మల సిద్ధాంతం గురించి ఇప్పటికి అనేక శ్లోకాలు, సుమారుగా నేను అనుకోవడం 70-80 శ్లోకాలు మనం చర్చించుకుంటాము ఈ కర్మ సిద్ధాంతం గురించి, కర్మల గుష్టి గురించి. అర్థమైందండి? కర్మణో హి అపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతి అన్నాడండి. 4వ అధ్యాయం 13వ శ్లోకం చెరకేసుకోండి. గహనా కర్మణో గతి అన్నాడు. గహనా అంటే ఏంటి? గుహ్యమైనది. అర్థమైంది? అది చాలా లోతైన విషయం కాబట్టి బుద్ధి నేత్రం తెరుచుకుంటే కానీ ఆ గుహ్యగతి మీకు అర్థం కాదు. ఇప్పుడు ఇన్ని శ్లోకాలలో ఒక 70-80 శ్లోకాల్లో కర్మల గురించి చెప్తుంటే మీకు ఏమర్థమవుతుందండి? మంచి కర్మ చెయ్యాలి, ఎవరికి దుఃఖాన్ని ఇచ్చే కర్మ చేయకూడదు, కర్మ ఫలితాన్ని ఆశించకుండా చెయ్యాలి, కర్మని చేస్తూ కర్మన భగవంతుడికి అర్పణ చెయ్యాలి. ఎటువంటి కర్మ ఫలితాన్ని భగవంతుడు తీసుకుంటాడు చెప్పండి? భగవంతుని ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేసినట్లయితేనే భగవంతుడు స్వీకరిస్తాడు. మీరు నిశ్చింతగా అయిపోతారు. ఎందుకంటే ఈ ఆఖరి జన్మ కొన్ని సంవత్సరాలే. ఇప్పుడు నా జీవితం నా వరకు నేను 72 సంవత్సరాలు. ఇంకెంత బతుకుతాను? మా బతికితే 2, 3, 4, 5, 6 సంవత్సరాలు. ఎందుకంటే ఎవడో 100 సంవత్సరాలు బతికేయట్లేదు కదా. ఉన్నటువంటి ఎన్నో జన్మలుగా సంస్కారాల ఆధారంగా మన యొక్క శరీరం కూడా, ఆయుష్ కూడా అంతే ఉంటుంది కదా. అందరూ 100, 150 సంవత్సరాలు బతికేస్తారా? ఎక్కడో 100కో కోటికో ఒకడు దొరుకుతున్నాడు మనకి 100 సంవత్సరాలు దాటిన వాడు. అర్థమైందండి? అలాంటప్పుడు ఈ టైంలో కూడా ఇంకా సినిమాకి వెళ్ళాలి, అది చేయాలి, వాడితో పిచ్చాపాటి మాట్లాడుకోవాలి, టీవీలో సీరియల్స్ చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి, ఇప్పుడు కాలం గడిపిస్తే ఉన్నపడంగా హార్ట్ అటాక్ వచ్చే ముందర హార్ట్ అని ఎవరికి కూడా టెలిఫోన్ రాదండి, ఒక SMS రాదండి, ఇంకా 2 క్షణాల్లో నేను గుండెని ఆగిపోతున్నానని ఏమైనా మెసేజ్ వస్తుందా? యమధర్మరాజు చిత్రగుప్తు నుంచి ఫోన్ వస్తుందా? అమెరికా ప్రెసిడెంట్కే రాలేదండి. ఉన్నపడంగా పోతున్నారు కదా. అందుకనే అచానక్ అంటాడు. ఉన్నపడంగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏం జరుగుతున్నాయి చూడండి, ఎట్లాంటి జరుగుతున్నాయి, ఊహించుకోలేనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో. ఉన్న పడంగా ఒక వార్త వస్తుంది, ఇక ఫలానా ఇది భూకంపం వచ్చింది, 50,000 మంది చనిపోయారు. లేకపోతే ఫలానా విమానం కూలిపోయింది, 300 మంది చనిపోయారు. ఫలానా ఇది జరిగింది, ఇది జరిపారు. అర్థమైంది? అక్కడ ఫలానా మర్డర్ జరిగే, బాంబులు పెట్టాడు, బ్లాస్ట్ జరిగింది, అయిపోయింది. ఫలానా దేశంలో ఇది జరిగింది, పోయారు. ఎవరికైనా నోటీస్ వచ్చిందా? అందుకనే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, అక్కడ గీతలు ఏమంటున్నాడు? సర్వేషు కాలేషు మామనుస్మర, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి అంటాడు కదా. సర్వేషు కాలేషు అనే పదం ఎందుకు వాడాడు? సదా, నిరంతరము, సతతము ఎందుకు వాడుతున్నాడు? సదా, సతతము, నిత్యం అన్న పదము 26 శ్లోకాలు ఎందుకు ఇచ్చాడు? కాలం యొక్క మహిమ, కాలం యొక్క ఇంపార్టెన్స్ భజగోవింద శ్లోకాల్లో కూడా ఏం తెలుసుకున్నాం? మొత్తం జీవితం అంతా కూడా ఈ విధంగా తగలెట్టేశారు. మీకు సమయం లేకుండా అంత బిజీ ఏమిటి? అంత ఏం బిజీ? కొబ్బరొట్టుకు పోయి బిజీ ఏమైపోయింది? మీరు కాస్త సమయం తీయలేరా? ఒక అరగంట తక్కువ పడుకోండి, ఒక అరగంట పేపర్ చదవడం పావుగంట తగ్గించండి, లేకుండా అంటే టీవీ చూడటం ఒక అరగంట తగ్గించండి, తగ్గించి ఈ విధంగా చేసుకుని ఒక గంటన్నర తీయండి, తీసి ఒక రాజయోగ అభ్యాసం చేయండి అని ఆ మాత్రం కూడా అర్థం కావట్లేదు అంటున్నాడు భగవంతుడు అంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా ఈ శ్లోకం వినండి. ఇప్పుడు ఈ 17వ శ్లోకం, 18వ అధ్యాయంలోని 17వ శ్లోకం రాసుకున్నవాడు రాసుకోవచ్చు. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే, యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే,
చాలా ఈజీ అండి, అర్థం చేసుకోవడం చాలా ఈజీ. కేవలం మనకు కావాల్సింది ఏంటంటే ఒక ధృతి ఉండాలి. సాత్విక ధృతి అంటే నిశ్చయాత్మకమైనటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని జీవితంలో అంతిమ లక్ష్యం ఇది. ఆ జీవితాన్ని ఈ జీవితమే కాకుండా రాబోయేటువంటి ఎన్నో జన్మలు శ్రేష్టంగా తయారు చేసుకుంటాను. అందుకనే 2వ అధ్యాయంలో 41వ శ్లోకంలో ఏమంటాడు? వ్యవసాయాత్మిక బుద్ధి అంటాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఎందుకు అనాలి అక్కడ? మామూలు బుద్ధి సరిపోదా? వ్యవసాయాత్మిక అంటే ఎందుకు యాడ్ చేశాడు? నిశ్చయాత్మక బుద్ధి కావాలి. నిశ్చయాత్మక బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందనా. ఏకే అంటే ఎప్పుడైతే వ్యవసాయాత్మిక బుద్ధి ఉంటుందో అండి, ఒకటే అంట, రెండు ఉండవండి. ఇది కరెక్టే, అది కరెక్ట్ కాదు. దేవతలు భగవంతులే, భగవంతుడు భగవంతుడే, సన్యాసులు భగవంతులే, పుణ్యాత్ములు భగవంతులే, మనుషులు భగవంతులే, ఆయన భగవంతుడే, భగవంతుడు అన్నిట్లో అందరిలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి. అర్థమైంది? దానివల్ల ఉపయోగం లేదు కదా. ఇప్పుడు దాకా ఏం ఉపయోగం జరిగింది మీకు? అందరిలో భగవంతుడు ఉన్నాడు, మళ్ళీ ఏం జరిగింది? ఉపయోగం ఏం జరిగింది? ఒక పక్కన భగవంతుడిని మనం ఏంటంటున్నాం? పితాహమస్య జగత అంటున్నాం, త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నాం. ఇంకా ఏమంటున్నామండి? హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటున్నాం. ఇవన్నీ అంటే ఏం చెప్తున్నాం? భగవంతుణ్ణి తండ్రిగా ప్రతి ధర్మం వాళ్ళు కూడా ముద్ర వేశారు, తండ్రిగా గుర్తించారు, తండ్రి అంటున్నారు. అందరిలో తండ్రి ఉన్నారంటే మనం కూడా తండ్రి అయిపోయాం కదా. అందరూ తండ్రులే. ఇంకా యూనివర్సల్ బ్రదర్హుడ్ కాదు, యూనివర్సల్ ఫాదర్హుడ్ అయిపోతుంది. అందరూ ఫాదర్లు అయితే ఎవరు 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 మాట వినాలి? కనీసం బ్రదర్ అంటే, కొడుకు అంటే తండ్రి మాట వింటాడు. అందరూ తండ్రులు అవుతే ఎవరు ఎవరు ఎవరి మాట వినాలి? ఎవరు గొప్ప తండ్రి? చాలా వస్తాయండి. ఎప్పుడైతే అంధవిశ్వాసంలోకి వెళతామో ప్రతి 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 దాంట్లో మన సంశయం వస్తుంది. సంశయాన్ని మనం నివృత్తి చేసుకోగల, సంశయాలతో జీవించడమే వాస్తవిక జీవితం అనుకుంటున్నాం మనం. సంశయ రహితంగా ఉండమని భగవంతుడు చిన్న సంశయం అన్నాడు కదా. చిన్న సంశయం అంటే సంశయాలు నరుకు, ఒక్కసారి అన్ని సంశయాల్ని తొలగించుకో. సంశయ రహితంగా ఉండాలి. శరీరాన్ని త్యాగం చేసే సమయంలో నాకు ఎటువంటి సంశయాలు ఉండకూడదు. అప్పుడు నేను తీక్షణంగా వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయిన అంటాడు. ఏమిట? బుద్ధి నిశ్చయాత్మకంగా లేకపోతే అది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్ట్, అన్ని కరెక్టే. చివరికి నేనేం చెయ్యాలి? పెద్ద క్వశ్చన్ మార్క్. అదే ప్రపంచం అంతా అలాగే వెళ్ళిపోతుంది కదా. అందుకనే భగవంతుడు వచ్చి ఇవన్నీ విషయాలన్నీ స్పష్టం చేస్తూ ఉన్నారు. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్న హంతిన నిబధ్యతే అన్నాడండి. ఇందులో చాలా నిగూఢమైనటువంటి విషయాలు ఉన్నాయండి. కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకుని అర్థం చేసుకోండి. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే తత్వాపి స ఇమాన్ లోకాన్ నా హంతి నా నిబధ్యతే. ఒకసారి జాగ్రత్త పదవిచ్ఛేదం చేసుకుందామండి, జాగ్రత్తగా వినండి. నా అహంకృతో భావో అన్నాడు. రెండు పదాలు చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి ఏమన్నాడండి? బుద్ధి నా లిప్యతే అన్నాడు. ఒకటి అహంకృతో భావో అన్నాడు. అహంకారముతో ఉండకూడదంట. మనిషి అహంకారముతో ఉంటే ఏమి తెలుసుకోవాలండి. నేను చాలా గొప్పవాడిని అనుకుంటే ఏమి పొందలేడు, ఏమి పొందకుండానే శరీరాన్ని త్యాగం చేయవలసి వస్తుంది. సంస్కార పరివర్తన చేసుకునేది చాలా దూరం మాట. ఏమి తెలుసుకోలేడు, అజ్ఞానంలోనే వెళ్ళిపోతాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? అహంకృత అంటే ఏంటి? నేనే కర్తను అన్న భావన లేనివాడు. అహంకారంతో ఏం చెప్తున్నారు ఈ రోజున? నేనే సాధించాను, నేనే చేశాను, అది చేశాను, ఇది చేశాను, అంతా కూడా మార్పులన్నీ నాకే ఇవ్వాలి, నన్నే గౌరవించాలి, ఫలానా పనికి నేనే కర్తను. ఎక్కడన్నాడు? 5 ఉన్నారు నాయన, 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం చెప్పుకున్నాం కదా. అర్థమైందండి? ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే ఏముండాలి? ముందు అధిష్టానం అంటే క్రికెట్ పిచ్ ఉండాలి, కర్త అంటే బ్యాట్స్మెన్ ఉండాలి. అదేవిధంగా చేష్ట అంటే ఏముండాలి? వాడి కరణాలు అంటే ఏంటి? కళ్ళు, కాళ్ళు, ఇవన్నీ కూడా కరణాలు. తర్వాత చేష్ట అంటే వాడికి కరెక్ట్ గా ట్రైనింగ్ ఉండాలి, కరెక్ట్ గా బ్యాట్ పట్టుకొని కొట్టాలి. అప్పుడు దైవం అంటే ఏంటి? అదృష్టం అనమాట. అప్పుడు కొట్టాడంటే 6 అవుతుంది, లేకపోతే అవుట్ అయిపోతాడు, ఎవడో క్యాచ్ పట్టేస్తాడు గార్డెన్లో. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఉన్నట్లయితే, ఆ విధంగా లేనివాడు ఏమన్నాడు? ముందు శ్లోకంలో ఏమన్నాడు? ఆ విధంగా లేకుండా అన్నిటికీ నేనే నేనే అనేవాడు దుర్మతి అంటే మలిన బుద్ధి గలవాడు అన్నాడు. ఇప్పుడు దీంట్లో ఆ విధంగా ఒప్పుకొని చాలా వినయంగా
భగవంతుడా నీ మాట వింటాను అన్న ఒక సత్యమైనటువంటి అర్జును యొక్క స్థితిలో కూర్చొని అట్లాంటి ఉన్నవాడు ఏమంటున్నాడు ఇక్కడ? అహంకృత అంటే ఏమన్నాడు? నేనే కర్తను అన్న భావము ఉండదు. అహంకృతో భావో లేనివాడు. నంబర్ 1. బుద్ధి నా లిప్యతే. బుద్ధి నా లిప్యతే అంటే ఏంటండి? బుద్ధి నా లిప్యతే అంటే చెప్పండి. బుద్ధి ఎక్కడైతే ఆ విధంగా ప్రాపంచిక విషయాల మీద దూరదో, ప్రాపంచిక విషయాలు ఆధ్యాత్మిక విషయాలు రెండు ఉన్నాయండి. ధార్మికం అంటే ప్రాపంచిక విషయాలు, భౌతికము ఇంద్రియ సుఖాలు, డబ్బు సంపాదన, ఇదంతా ఒక జన్మకి పరిమితి అయ్యేటువంటి కార్యక్రమాలు. ఆధ్యాత్మిక జగత్తులో మొత్తం కాలచక్రం మొత్తం కనబడుతుంది. ఆది మధ్య అంతాల యొక్క జ్ఞానము పరమాత్మ చెప్పాడు కాబట్టి ఆ విధంగా గమనిస్తాడు, అంతా చూస్తాడు. సో బుద్ధి ఈ ప్రాపంచిక విషయాలలో చిక్కుకోదో. రెండు విషయాలు చెప్పాడు. ఒకటి నేనే కర్తను, మిగతా నాకు సంబంధం లేదు అనేటువంటి అహంకృత భావం అంటే అహంకార భావం లేనివాడు. అదే బుద్ధి ఎక్కడా కూడా చిక్కుకోకుండా పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానము జ్ఞానములోనే బుద్ధిని ఆ విధంగా పెట్టిన వాడి యొక్క పరిస్థితి ఏంటంట? మూడో పంక్తి, ఇప్పుడు 2 పంక్తుల్లో చెప్పాడు కదా, యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే. మూడో పంక్తి ఏం చెప్పాడు చూడండి ఒక్కసారి. అత్వాపి స ఇమాన్ లోకాన్, అత్వాపి స ఇమాన్ లోకాన్ నా హంతి న నిబధ్యతే. అంటే మొత్తం లోకాలన్నిటినీ కూడా తుదముట్టించిన, అత్వాపి అంటే మొత్తం డిస్ట్రాయ్ చేసినా కూడా, లోకాలన్నింటినీ డిస్ట్రాయ్ చేసినా కూడా, నా హంతి నేను ఇటువంటి హత్య చేసిన వాడిని కాదు, నా నిబధ్యతే అంటే నేను కర్మ బంధనంలోకి, కార్మిక్ బాండేజ్ లోకి రాను. 2 విషయాలు చెప్తున్నాడు అక్కడ. అర్థమైందని? ఒకటి కార్మిక్ బాండేజ్ లోకి రాను, ఎటువంటి విధంగా కూడా నేను పాపము చేసిన వాడిని కాను. అది ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటి? కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకుని ఇమాం లోకాన మొత్తం లోకాలన్నిటినీ తుదముట్టించినప్పటికీ అంటే ఇక్కడ ఏంటి? లోకాలను తుదముట్టించడం అంటే ఏమిటి? లోకాలు ఎన్నో లేవు, ఈ ఒక్కటే భూలోకమే ఉంది. మనుషులు అనేటువంటి లోకం ఇది ఒకటే. మనకు లోకాలు ఎందుకు వాడాడు? ఇమాం లోకాలు అంటే సర్వలోకాలను తుదముట్టించినప్పటికీ కూడా నీవు హంతకుడివి కాదు. అది నీ యొక్క కర్మ, నీ ఏంటంటారు కార్మిక బాండేజ్ లోకి దారి తీయదు. అంటే నీ ఆత్మ కొల్లదు, నీ ఆత్మకి చెడు అంటుకోదు, నీవు అంత గొప్ప. ఇప్పుడు అహంకృతాభావో మరియు బుద్ధి నా లిప్యతే. ఇక్కడ లోకాలు అంటే ఏమిటంటే మనం ఒక్కసారి 10వ అధ్యాయంలోని 32వ శ్లోకాన్ని మర్చిపోకూడదండి. 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో 2వ సీక్రెట్ అధ్యాత్మ విద్యానం. అధ్యాత్మ విద్యానం మరిచిపోవడం వల్ల ఘోరాతి ఘోరంగా దీన్నేమో భౌతిక హింసాత్మక యుద్ధం కింద చేసి పారేశారు. అర్థమైందండి? భగవంతుడు ఎక్కడైనా హింస చేయమని చెప్తాడా చెప్పండి? నిజంగా హింస చేయించేవాడు భగవంతుడు అవుతాడా? ఆలోచించండి. ప్రపంచమంతా నా కుటుంబం అని గీతంతా బోధించి పితాహమస్య జగత అని అవతల అర్జునుడి చేత కూడా ఏమనిపించాడు? పితాసి లోకస్య చరాచరస్య అనిపించి అందరినీ చక్కగా ఉండు, ఆత్మ జ్ఞానిగా ఉండు, ఈ యొక్క నువ్వు ఆత్మ అవినాశి, శరీరం వినాశి, అందరూ కూడా ఒక కుటుంబము, ఆ విధంగా చెప్పినటువంటి భగవంతుడు ఒక హింసాత్మక భయానక భయంకరమైన మొత్తం అంతా మారణకాండ సృష్టించే హింస చేస్తాడా? ఇది ఒక $multi-million క్వశ్చన్ అన్నమాట. దీనికి సమాధానం బుద్ధినేతలు తెలుసుకుంటే అర్థమవుతుంది. అప్పుడు నీకు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో బుద్ధిమంది మాత్రమే కరెక్ట్ గా యాక్యురేట్ గా తెలుసుకుంటారన్నమాట. మిగతా వాళ్ళంతా యుద్ధము, ఫిజికల్ యుద్ధము అని ఆ కురుక్షేత్రము యుద్ధము అని చేస్తున్న ఆ విధంగా నమ్ముకుంటారు. ఇక్కడ ఇమాం లోకాన్ అంటే మనలో ఉన్నటువంటి ఆంతరిక జగత్తులోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే పంచ వికారాలు ఉన్నాయి చూసారా? ఒక్కొక్క వికారం ఒక్కొక్క లోకం అన్నమాట. కామ వికారం ఒక లోకము, క్రోధ వికారం ఒక లోకము, లోభ వికారం ఒక లోకం, అహంకార వికారం లోకం, మోహ వికారం లోకం. దాని నుండి ఏమొస్తాయి? ప్రమాద, ఆలస్య, నిద్రాది, లేజినెస్, పోస్ట్ పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్ అంటాడు. ప్రతిదాన్ని రేపు చేద్దాం, రేపు చేద్దాం, రేపు చేద్దాం. ఆ రేపు అనేది రాదు. కల్ అంటే కాలుడు వచ్చేస్తాడంట, మరణం వచ్చేస్తుంది. అరే రే ఆ పని చేద్దాం అనుకున్నాను, 10 సంవత్సరాల క్రితం అనుకున్నాను, పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. ఈ విధంగా మనకి సోమరితనము, ఈ విధంగా విషయాలను దాటవేస్తూ ముందుకు వెళ్ళటము, నిద్ర, ఇది చూసారా? ఈ కేర్లెస్నెస్ యాటిట్యూడ్, ఇవన్నీ కూడా ఒక లోకం అన్నమాట. ఇప్పుడు ఈ మనలో ఉన్నటువంటి ఆంతరిక జగత్తులో ఉన్నటువంటి ఈ అనేక లోకాలు ఏవైతే ఉన్నాయో దానిని మనం జయించాలి. ఒక్కొక్కటి ఈ రాజయోగమన ప్రక్రియ ద్వారా జయించినట్లయితే అప్పుడు అదేమవుతుంది?
నీ కర్మని బంధించదు, నీ కర్మని ఏం చేయి, ఇప్పటిదాకా కర్మల ఆధారంగా నీ ఆత్మలో నిక్షిప్తము కాబడిన తమో ప్రధాన సంస్కారాలు సతో ప్రధానంగా మారతాయి. నీవు హంతకుడు కాదు. ఎలా హంతకుడు అవుతావు? నీలోనే నువ్వు నీ ఆంతరిక యుద్ధం అన్నమాట. మనలోనే రామాయణము, మనలోనే మహాభారతం జరుగుతోంది ఆంతరికంగా. కౌరవులు మనలోని అహంకారం అంటే కౌరవ అంటారు కదా, అహంకార ధనుడు సుయోధనుడు, ఏ శాసనాన్ని కూడా పాటించిన వాడు దుశ్శాసనుడు. ప్రతిదాన్ని కూడా ఒక అడ్జెక్టివ్, అది గుణవాచకం పేర్లు. శాస్త్రాల్లో ఉన్న సమూలంగా ఉన్న పేర్లు అన్ని కూడా గుణవాచకాలండి. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళండి, వాళ్ళ దుర్యోధన అంటే దాని ఆధ్యాత్మిక అర్థం ఏమిటని అడగండి, ChatGPT అడగండి, చెప్తారు వాళ్ళు. అన్ని సాధనాలు ఉన్నాయి, కానీ మనకి ఏంటంటే నేను నమ్ముకున్న సిద్ధాంతమే కరెక్ట్, తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళను ఎవ్వడేం చేయలేదు. అర్థమైందండి? ఏ మార్గాన వెళ్ళినా ఒకటే మార్గానికి వెళతారు, ఎవ్వడేం చేయరు. అటువంటి మార్గాలు ఏమి లేవు. అటువంటి మార్గం అనేక మార్గాల్లో నుంచి అక్కడికే మనం భగవంతుడిని, భగవంతునికి సత్యమైన వారసత్వాన్ని, స్వర్గంలో శ్రేష్టమైన జన్మల్ని పొందేటువంటి విధానం ఉన్నట్లయితే భగవంతుడు రానవసరం లేదు కదా. భగవంతుడు వచ్చి మళ్ళీ రాజయోగాన్ని పునః మనకు ఆధ్యాత్మిక దృష్టికోణంలో చెప్పవలసిన పని లేదు కదా. నువ్వు శరీరం కాదురా, నువ్వు ఆత్మని చెప్పాలా? ఇప్పటికే మనకు తెలిసి ఉండాలి కదా. ఆ విధంగా ఏ మార్గం లేదండి, ఒకటే ఒక్క మార్గం, భగవంతుని మార్గము. భగవంతుని ప్రాప్తి, భగవంతుని యొక్క సత్యమైన వారసత్వాన్ని పొందాలి అంటే భగవంతుని గుర్తించాలి. భగవంతుడు గుర్తించాలి అంటే భగవంతుని యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక కోణములో వినాలి, తత్వ జ్ఞాన కోణములో వినాలి. అప్పుడే మనకి ఏమర్థమవుతుంది? శ్రీమద్ భగవద్గీత ఒక హింసాత్మక యుద్ధ శాస్త్రము కాదు, ద్వాపర యుగానికి సంబంధించిన శాస్త్రము కాదు, ఒక్క అర్జునుడికి బోధించినటువంటి శాస్త్రము కాదు, హిందూ ధర్మానికి సంబంధించిన శాస్త్రము కాదు. ఎవరో చనిపోయినప్పుడు ఆ పుస్తకం తీసి కొన్ని శ్లోకాలు విని ఆ విధంగా ఆనందించాలి అన్నటువంటి విధానం కాకుండా, ఇది నా జీవితాన్ని సమూలంగా ఉద్ధరించడానికి మాత్రమే భగవద్గీత, నా యొక్క గీత. భగవంతుడు నాకు ఒక మార్గదర్శక సూత్రాన్ని ఇచ్చినటువంటి, నా జీవితాన్ని సమూలంగా పరివర్తన చేయడానికి నిర్దేశించినటువంటి గీత అని అర్థమవుతుంది. మన జీవితం మారుతుంది. ఇది ఈ గీతలో ఉన్నటువంటి, ఈ శ్లోకంలో ఉన్నటువంటి తత్వం. ఒకసారి ఈ భాష్యకారులు ఏమి రాసుకున్నారు చూద్దాం. న్యాచురల్లీ వీళ్ళు ఏం రాస్తారు? యుద్ధం అనే రాసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మిక యుద్ధం తెలియదు. స్పిరిచువల్ వార్, ఇట్స్ ఇంటర్నల్ వార్, ఎక్స్టర్నల్ వార్ కాదు. ఎక్స్టర్నల్ వార్ అయితే ఇప్పుడు ఈ రోజుల్లో నేను ఎవడైనా అధర్మం చేశాడని కత్తితో పొడిచేశాను అనుకోండి, నన్ను జైలు పెట్టేస్తారు, నాకు ఉరి శిక్ష వేస్తారు. వాళ్ళు అటువంటి భగవంతుడు మన రాంగ్ డైరెక్షన్ లో తీసుకొని వెళ్ళినట్టే కదా. ఏమయ్యా భగవంతుడా, నువ్వు నాకేంటి, నువ్వు చెప్పిన పద్ధతిలో నేను వెళ్తున్నాను, నన్ను నా ఆస్తి కాజేసాడు వీడెవడో, వెళ్ళి నేను వాడి కుటుంబాన్ని వాడిని మొత్తం పొడిచి పారేశాను. ఆ చెంబల్ వ్యాలీలో ఎప్పుడో ఒకసారి 400 మంది 500 మంది బందిపోటు దొంగలు అలాగనే ఈ విధంగా గ్రామాల్లోకి వెళ్ళి చకటకటకటకట షూట్ చేసిస్తే అందరినీ జైల్లో పెట్టలేదా? కొంతమంది ఉరిశిక్ష కూడా వేశారు. మన పాకిస్తాన్ నుంచి ఎవరో వచ్చి మన బాంబేలో పెద్ద జరిగితే అంత టకటకటకటగా 200-300 మందిని కాల్చి పారేస్తే వాడు ఎవరన్నా కసబ్ అనేవాడిని పట్టుకుని వాడు ఉరిశిక్ష వేయలేదా? అర్థమైందండి? అంటే డైరెక్ట్ గా కాదు, కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది, పోలీసులు ఉన్నాయి, వ్యవహారం ఉంది. అందువల్ల ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు అటువంటి రాంగ్ డైరెక్షన్ ఇవ్వడానికి అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే అందరూ అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి, అందరూ అర్థం చేసుకునే వాళ్ళంతా ఆ విధంగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవడం తప్పులేదు. 7వ అధ్యాయం 3వ శ్లోకం మర్చిపోకండి, కొద్ది మంది మాత్రమే. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము, సంపూర్ణంగా ఆత్మని పరివర్తన చేసే జ్ఞానము, సంస్కార పరివర్తన చేసే జ్ఞానము. భగవంతుడు ఎప్పుడు కూడా అల్టిమేట్ గా నాకు పొందేటువంటి బెనిఫిట్ ఏంటి? ఈ జన్మ బాగుండాలి, తర్వాత శ్రేష్టమైనటువంటి జన్మలు సత్య త్రేతాయుగాల్లో, స్వర్గం అనబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో చాలా ఎలివేటెడ్ క్వాలిటేటివ్ ఆ జన్మలు నేను పొందాలి. అది మనకు ప్రాప్తిస్తున్నాడు. అది మనకి ఈ విధంగా మనకి భగవంతుడు మనకి అందిస్తూ ఉన్నాడు. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే తత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి నా నిబధ్యతే. ఏ రాసుకున్నాడు ఒకసారి చూద్దామండి. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని వాని బుద్ధి. కర్తృత్వ భావం అంటే ఏంటి? నేను చేస్తున్నాను, ఐ ఆమ్ ద డూయర్. ఇక్కడ పంచయిత అని అన్నాడు కదా, 5 విషయాలు ఉంటాయి. అధిష్టానము, కర్త, కరణము, చేష్ట, భగవంతుడు, దైవం అన్నాడు. ఈ 5 పక్కన పెట్టేసి నేనే కారణం అనుకునేవాడు చెప్పి చెప్తున్నాను. అంతఃకరణమునందు కర్తృత్వ భావం లేనివాని అంటే మంచివాడనమాట. అంతకుముందు శ్లోకంలో ఉన్నవాడు మలిన బుద్ధి, దుష్టుడు అని చెప్పాడు. అంతఃకరణమునందు కర్తృత్వ భావం లేనివాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. అంతఃకరణమునందు కర్తృత్వ భావం లేనివాని బుద్ధి ప్రాపంచిక కర్మల యందును
ప్రాపంచిక పదార్థముల యందును, పదార్థాలు అంటే వస్తు వైభవాలు, అది కావాలి ఇది కావాలి, ఆ పార్టీ వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడ వెళ్దాం, ఉన్న టైం అంతా విలువైన టైంని మనం ఆ విధంగా స్పెండ్ చేస్తూ ఉంటాం, వ్యర్థం చేస్తూ ఉంటాం. ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. ఎవరికి అంటుకొనదు? అంతఃకరణమునందు కర్తృత్వం లేని వాని బుద్ధి, అంటే పరమాత్మ ప్రాప్తి పొందినటువంటి బుద్ధి. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను, ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను. అక్కడ చెప్పాను కదా, ఇది ఆంతరిక జగత్తు కాకుండా బాహ్య జగత్తుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. తప్పులేదు, అంతవరకు వాళ్ళకి అర్థమైంది. నాకు కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. వీళ్ళంతా తెలుసుకున్న వాళ్ళంతా కూడా పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగానే అర్థం చేసుకున్నారు. ఈ లోకం, అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపిన వాడు కాడు. నా హంతి అన్నాడు కదా, నా హంతి, హంతి అంటే హంతకుడు, నా హంతి అంటే హంతకుడు కాదు. అతనిని ఎట్టి పాపములను అంటవు అన్నాడు. అతనిని ఎట్టి పాపములు కూడా అంటవు అన్నాడు. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. రాబోయే ఎపిసోడ్లో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీసుకోబోతున్నామండి. సుమారుగా 10-12 శ్లోకాలను చర్చించుకోబోతున్నాము. ఏమిటంటే, రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము, ఇది సంస్కార పరివర్తన యజ్ఞం, సృష్టి పరివర్తన యజ్ఞం, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని పరివర్తన చేసే యజ్ఞం. ఈ యజ్ఞం గురించి భగవద్గీతలో ఎటువంటి విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగిందో అటువంటి 10-12 శ్లోకాలని మనము తదుపరి ఎపిసోడ్ నుంచి చర్చించుకోబోతున్నాం. ఇంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.